హాయ్ గుండె నిండా గుడి గంటలు ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే మనోజే చింటూ వాళ్ళ నాన్న అనేసి బారు మీనా అయితే ఫిక్స్ అయ్యారు. పాపం అతనికి ఏమీ తెలియదు, అతని తండ్రి చాటి పిల్లోడు అతను. ఇంకా ఈ రోజు జరిగిన స్టోరీ విషయానికి వస్తే ఇంకా బాలు ఉన్నారు కదా, బాలు మీనా అయితే వాళ్ళ నాన్న పనిచేసే స్కూల్ దగ్గరకి అయితే వస్తారు. అదే వాళ్ళ నాన్నని వదిలిపెట్టడానికి అయితే వస్తారు. బాలు అంటాడు వాళ్ళ నాన్నతోటి, అదేంటి నాన్న ఎప్పుడైనా వారానికి ఒకసారి అది రావాల్సింది, ఇప్పుడు ఎందుకు రాన్నా అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది, ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి రాసుకోవాలా. అది కూడా కాకుండా కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా రాసుకోవాలా, అందుకే వచ్చారు అనేసరికి సరే మీనా నేను గుళ్ళో దింపేసి ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నాన్న అంటే, వద్దులే మీ ఇద్దరు పని చూసుకోండి, మళ్ళీ నా పని అయినాక నేను వస్తానులే అని చెప్పి అనేసరికి ఇంకా మీనా కూడా వద్దొద్దు మనందరం కలిసే ఇంటికి వెళ్దాము అని చెప్పేసి మీనా అంటుంది. అలాగే బాల కూడా ఉండి వద్దు నేను మామూలుగా ఖాళీగా ఇంటికి వెళ్ళానంటే అమ్మ ఏదో ఒకటి అంటా ఉంటుంది, దాని బదులు మీకోసం వెయిట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పేసి బాలు కూడా అంటాడు అనమాట. ఇంకా మీనా వచ్చేసి ఏంటంటే మీ అత్తయ్యకి భయపడుతున్నారా అనేసరికి వాళ్ళ నాన్నుండి అదేం లేదు, తనేం భయపడి ఎందుకు అనవసరంగా మాట అనేసరికి తన ఒపీనియన్ అంతే అని చెప్పి వాళ్ళ నాన్న కూడా అలాగే అంటాడు. ఇంకా ఆ తర్వాత అక్కడికి చింటూని ఎక్కించుకొని మనోజ్ కూడా వస్తాడు కదా, అంటే నిన్న దారిలో చింటుకి డాష్ ఇవ్వడానికి తాపేశాడు కదా, బ్రేక్ వేసాడు, చింటూ ఆటో కోసం పోయాడు కదా, అక్కడైతే తను ఎక్కించుకుంటారు కదా, ఎక్కించుకొని అతను తీసుకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత అదేంటది మనోజు తన కారులో తీసుకొస్తున్నాడు ఇది చింటూని అని చెప్పి అనుకునేసరికి ఆమెను అడిగేసరికి అదేమీ లేదు, మా అబ్బాయి ఆటో కోసం పరిగెత్తుతా ఉంటే అతను సడన్ గా బ్రేక్ వేసాడు, అందువల్ల అతను కారులో ఎక్కించుకొని వచ్చాడు అని చెప్పేసరికి ఇంకా బాలు ఉండేసి మా మనోజ్ కి ఇలాంటి మంచి బుద్ధులు కూడా ఉన్నాయా అనేసరికి ఇంకా పక్కన మీనా ఉండి కామ్ గా ఉండండి అని చెప్పి అంటుంది. అదేమి లేదు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు కదా, అందుకోసమే అన్నాను నేను అని చెప్పేసి ఇంకా బాలు కూడా అంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి సరే నువ్వు లోపలికి స్కూల్కి పోమ్మా అని చెప్పేసి అయితే ఆమె అంటుంది అనమాట బాబుని. అనేసరికి లేదు నాకు ఇంకా టైం ఉంది అని చెప్పేసరికి మీనా వాళ్ళని ఎంత ప్రేమగా పలకరిస్తుంటే ఆవిడ కనీసం మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు మాట్లాడిస్తున్నా కదా మాకు టైం అయింది లోపలికి వెళ్ళాలి అని చెప్పి అంటుంది, ఇంకా వెళ్ళిపోతుంది. దానికి మీనా కూడా అంటుంది అదేంటది మనం చాలా రోజులకి మాట్లాడడానికి వచ్చినా కూడా చూడు వాళ్ళు ఆవిడ మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని బాలుకు చెప్తుంది. మనల్ని చూసి ఎక్కడో భయపడుతున్నట్టు అనిపిస్తా ఉంది అని చెప్పేసి మీనా బాలుతో అయితే చెప్తుంది. ఇంకా రోహిణి ఉంది కదా, రోహిణి వచ్చేసి విగ్గు పెట్టుకుంటుంది అనమాట. విగ్గు పెట్టేసుకొని వాళ్ళ ఫ్రెండ్ తో ఇది ఓకేనా, ఈ గెటప్ ఓకేనా మాట్లాడడానికి అని చెప్పి అడిగితే ఫేస్ కనిపిస్తుంది కదా అంటే మాస్క్ పెట్టుకుంటానని చెప్పి మాస్క్ అద్దాలు పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, ఫ్రెండ్ తో చెప్తుంది నువ్వు వాయిస్ ఓరేవు డబ్బింగ్ చెప్పు, నేనైతే లిప్స్ కదిలిస్తాను మాస్క్ పెట్టుకుంటాను, ఎందుకంటే అక్కడ మామయ్య ఉంటాడు కదా అనుమానం రాకుండా ఉండడానికి అని చెప్పేసరికి సరే నేను అలాగే చేస్తాను అని చెప్పేసరికి ఇంకా స్కూల్కి వచ్చేసి ఇంకా బాలు వాళ్ళ నాన్న అందరి పేర్లు రాసుకుంటా ఉంటారు. అంత లోపల చింటూ వాళ్ళు కూడా స్కూల్కి అయితే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ టీచర్ వస్తుంది అనమాట. టీచర్ వచ్చి చింటూతో చెప్తుంది ఇలా మీ అమ్మ కొంచెం సేపట్లో దుబాయ్ నుంచి కాల్లో వస్తుంది నువ్వు రావాలా అని చెప్పేసరికి ఆవిడ మాస్క్ పెట్టుకొని వస్తుంది. అక్కడ కొంచెం కామెడీగా ఉంటుంది, ఎందుకంటే ఆ విద్య తుమ్మినప్పుడల్లా ఈమె దుమ్మాల్సి వస్తుంది, ఆ విద్య దగ్గినప్పుడల్లా ఈమె దగ్గాల్సి వస్తుంది, మాస్క్ అయితే తీయదు. అయినా కూడా విచిత్రం కాకపోతే వీడియో కాల్లో ఏంటి మాస్క్ అదే అని అడిగితే మా కంపెనీ రూలు అసలు మాస్కే తీయడానికి లేదు అనేసి రోహిణి కూడా చెప్తుంది అనమాట. సరే ఇంకా టీచర్ చెప్తుంది మీ అబ్బాయి ఇట్లా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలి, కొంచెము అల్లరి చేస్తున్నారు, మీరు వచ్చినప్పుడు బాగా మాట్లాడుకుందాము అని చెప్పి చెప్తుంది. అక్కడ బాలు వాళ్ళ నాన్న వెనకాలే ఉంటాడు, చూస్తా ఉంటాడు, ఈ మాస్క్ తీస్తే చూద్దాము అని చెప్పి చూస్తా ఉంటే అస్సలు ఆ మాస్క్ అనేది తీయదు. ఇంకైతే అమ్మాయి అయిపోయింది అని చెప్పేసి మాట్లాడేసాం అనుకుంటుంది. అప్పటికి బాలు వాళ్ళు ఇంక అక్కడే ఉంటారనమాట. ఇంకా మీటింగ్ అయిపోయినాక వాళ్ళు వచ్చేస్తా ఉంటారు, అదే వాళ్ళ బామ్మ బాబు వస్తే బాలు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఏంటి ఇంకా మీరు పోలేదా అని అడుగుతుంది బాబు వాళ్ళ నాయనమ్మ. అమ్మమ్మ అడిగితే లేదండి మా నాన్న ఉన్నారు అతను తీసుకుపోదామని ఉన్నాము అని చెప్పి చింటూతో ఉండేసి ఏం చింటూ అయిపోయింది ఆ మీటింగ్ అంటే మా అమ్మ జుట్టు కట్ చేసుకునింది, అద్దాలు పెట్టుకుంది, మా అమ్మలాగా లేదు అని చెప్పి అయితే అంటాడు. ఇంకా వీళ్ళకి డౌట్ వస్తుంది అనమాట బాల వాళ్ళకి. అప్పటికి కూడా ఆవిడ అదేమీ లేదమ్మా వాళ్ళకి కొంచెం హెల్త్ బాగలేదా మా అమ్మాయికి, అందుకనే అలా మాట్లాడిందిలే అని చెప్పేసి అయితే బాబుని తీసుకొని వెళ్తుంది. ఆగమ్మా మేము వదిలిపెడతాం మా నాన్న వస్తాడని చెప్పినా సరే
వాళ్ళ దగ్గర నుంచే తప్పించుకొని అయితే ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని వెయిట్ చేస్తూ ఉంటుంది. తప్పించుకొని వెళ్ళిపోతుంది ఆమె. ఇంకా మీనా కూడా అంటుంది డౌటే లేదు, వీళ్ళకి తండ్రి మనోజ్కి ఆ కల్పనకి పుట్టిన బిడ్డే ఈ అబ్బాయి కన్ఫామ్ గా అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి ఫిక్స్ అవుతుంది. అప్పటికి వాడు బాలు ఉండేసి నాకు అట్లా అనిపించట్లేదు అంటే, లేదు లేదు ఇదే ఫిక్స్ అయిపో అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా అందరూ ఇంటికైతే వస్తారు. అక్కడ ఒక ఫన్ అనమాట. ప్రభావతి కిందకి దిగొస్తా ఉంటుంది, అక్కడ శృతి ఉంటుంది. డాష్ ఇచ్చుకొని రౌండ్ రౌండ్ తిరుక్కుని కింద పడుతుంది శృతి వచ్చేసి. ఇంకా ఇవాళ రేపు అందరూ ఫోన్ కే అడిక్ట్ అయినారు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళ నాన్న కూడా వచ్చేసి ఈవిడ గురించి చెప్తాడనమాట. మా స్కూల్ కి వీడియో కాల్ చేసింది ఆవిడ, మాస్క్ పెట్టుకోండి, నేను మందలిద్దాం అనుకున్నాను కానీ మందలించలేకపోయాను అని చెప్పేసరికి ఈ మనోజ్ కామ్ గా ఉండొచ్చు కదా, ఏదో ప్రాబ్లం ఉంది పెట్టుకుని ఉంటుందిలే అని చెప్పి మాట్లాడేసరికి బాలు ఉండేసి నువ్వు రూపాయి ఆదాయం లేనిది ఏం మాట్లాడవు కదా, ఇప్పుడు ఒకరిని వెనకేసుకొస్తున్నావు అనేసరికి ఏదో ఏ ప్రాబ్లం ఉందిలే అని చెప్పైతే మాట్లాడుతుంటారు. ఇంకా బాలు మీనా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఏముందంటే చింటూ వాళ్ళ నాన్న ఎవరో కాదు, మనోజే రోహిణికి అన్యాయం చేస్తున్నారు, ఎలా అయినా సరే దీన్ని ఛేదించాలా అని చెప్పైతే మాట్లాడుకుంటున్నారు. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.